అయితే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్పల్లి కాన్స్టిట్యున్సీ కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఉన్నాం. సో ఇక్కడ మనకి టీచర్ ఎమ్మెల్సీ ఉమ్మడి వరంగల్, నల్గొండ అండ్ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది. సో అందులో భాగంగా ఎమ్మెల్సీ హర్షవర్ధన్ రెడ్డి గారు నిలబడి ఉన్నారు అండ్ కొంతమంది వేరే వాళ్ళు కూడా కాంటెస్ట్ చేశారు. సో నామినేషన్లో కొంతమంది ఇప్పుడు వాళ్ళ పోటీలో నుండి కొంతమంది విరమించుకుంటున్నారు. ఎందుకంటే హర్షవర్ధన్ రెడ్డి గారి డెడికేషన్ వాళ్ళు తెలుసుకొని సో మనం ఎందుకు పోటీలో మన సమస్యలు ప్రభుత్వానికి పోతాయనే ఉద్దేశంతో వాళ్ళు కొంతమంది ఇక్కడ కల్లూరు మన రెవెన్యూ డివిజన్ కేంద్రానికి వచ్చారు. వాళ్ళు పేరు బండారు నాగరాజు, నేను ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నేను 2 ఉప ఎన్నికల్లో పోటీ చేసినాను ఎమ్మెల్యేగా. మొన్న లాస్ట్ టైం ఎంపీగా పోటీ చేసినాను. ఈ 3 సార్లు పోటీ చేసినప్పటికీ నేను 4వ స్థానం సాధించినాను. నేను ఎప్పుడు పోటీ చేసినప్పటికీ అంటే నేను నిరుద్యోగ సమస్య పైన నేను పోటీ చేసేవాడిని, ప్రజా సమస్యల పైన పోటీ చేసేవాడిని. నేను ఎక్కడ పోటీ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను పరిశీలిస్తా, వాళ్ళని సర్వే చేస్తాను. అయితే ఎవరైనా మంచి క్యాండిడేట్ దొరుకుతాడేమో అని చెప్పేసి నేను డ్రాప్ అయిదాం, వాళ్ళకి సపోర్ట్ చేద్దామని చెప్పేసి అనుకునేవాడిని. కానీ ఎక్కడ కూడా మంచి క్యాండిడేట్ దొరకలేదు. కానీ నేను ఇది మన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పోటీ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే టీచర్స్ సమస్యలు చాలా ఉన్నాయి, వారికి జీతం సరిగా రాక ఇంకా రకరకాల సమస్యలు, వాటిపైన నేను పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను. అయితే పోటీ చేసిన తర్వాతకి ఆ లిస్టులో చూసినాను ఎవరెవరు ఇదివరకు గతంలో పోటీ చేసారు, ఇంకెవరెవరు పోటీ చేస్తారు, వాళ్ళ బయోడేటా ఏంది, వాళ్ళని సర్వే చేస్తే అందులో మంచి క్యాండిడేట్ ఆల్రెడీ హర్షవర్ధన్ రెడ్డి గారు నాకు కనబడుతూ వచ్చినారు. కాబట్టి ఆ వ్యక్తికి నేను సపోర్ట్ చేయాలి. ఆ వ్యక్తిని పరిశీలించినప్పుడు గత 15 సంవత్సరాలు నిరుద్యోగ సమస్య కోసం పోరాటం చేసినాడు, ఉపాధ్యాయుల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు చేస్తూ వచ్చినాడు. కాబట్టి నేను సర్వే చేసినప్పుడు చాలామంది కూడా ఇది ఎమ్మెల్సీ ఓటర్స్ మేము ఆల్రెడీ హర్షవర్ధన్ రెడ్డికే మేము సపోర్టు, మేము మా ఓటు వేస్తామని చెప్పేసి తెలియపరచడం జరిగింది. అయితే గతంలో మేము పూల రవీందర్కి అవకాశం ఇచ్చినాము, నర్సిరెడ్డి గారికి అవకాశం ఇచ్చినాము, కానీ ఏం ప్రయోజనం లేదు. కానీ మళ్ళీ వాళ్ళు ఈసారి మళ్ళీ పోటీ చేసినారు, కానీ మా ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని చెప్పేసి వాళ్ళు తెలియపరచడం జరిగింది. ఈసారి ఆల్రెడీ హర్షవర్ధన్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటే మా ప్రతి సమస్య నుంచి మాకు పరిష్కారం అవుతుందని చెప్పేసి వాళ్ళు తెలియపరచడం జరిగింది. కాబట్టి మేము కూడా వాళ్ళ ఓటర్స్ యొక్క వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకొని మేము ఈ విత్డ్రా చేసుకొని టీచర్స్ ఎమ్మెల్సీగా విత్డ్రా చేసుకొని అన్నకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం. మద్దతే కాదు, మేము ప్రతి ఓటర్ని కలిసి అన్న మనకి మంచి చేస్తాడు, ప్రతి టీచర్ సమస్య కోసం పోరాటం చేస్తాడు అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ను తీసుకొచ్చిండు. ప్రతి సమస్య నుంచి మనకి పరిష్కారం అవుతుంది, మన కోసం కష్టపడతాడని చెప్పేసి మేము ప్రతి ఓటర్ దగ్గర కలిసి మేము ప్రచారం చేస్తామని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. దాని కారణంగానే మేము టీచర్స్ ఎమ్మెల్సీగా మేము విత్డ్రా చేసుకున్నాం. కాబట్టి ప్రతి ఓటర్కి మేము తెలియజేసేది ఏమనగా మీరు గమనించి ఆ అన్నని గెలిపించాలని చెప్పేసి ప్రతి ఓటర్కి మేము తెలియజేస్తున్నాము. కాబట్టి ఇటువంటి వ్యక్తి మనకు దొరకడు. కాబట్టి ఇటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే ఫ్యూచర్లో మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పేసి నేను ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ప్రతి ఒక్క ఓటర్కి నేను తెలియజేస్తున్నాను. నా పేరు గంగిరెడ్డి కోటిరెడ్డి. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీకి నామినేషన్ వేసుకుంటా. నేను నిన్న హర్షవర్ధన్ రెడ్డి అన్నగారి కోసం, కేవలం అన్నగారి కోసం విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఎందుకు అని చెప్పారంటే వారి యొక్క దూరదృష్టి, నిరుద్యోగ టీచర్ సమస్యల మీద ఉన్న అవగాహన, వారైతే వారి గొంతుకను గట్టిగా వినిపించగలుగుతారు శాసన మండలిలో అని చెప్పని నాకు తెలియవచ్చింది. సౌమ్యుడు, మంచివాడు, మనం అతన్ని గెలిపించుకుంటే మన భవిష్యత్తు చాలా బాగుంటుందనే ఉద్దేశంతో హర్షవర్ధన్ రెడ్డి అన్న గారికి ఓటు వేద్దామని మేము అనుకుంటున్నాం. సరే, ఎట్లాగో మేము నామినేషన్ వేసుకున్నాం, సరే అన్న కోసం మేము విత్డ్రా చేసుకుంటాం. విత్డ్రా చేసుకొని కేవలం అన్న కోసం చేసుకుని ఓట్లు వేయించే ప్రక్రియలో కూడా భాగమవుతాం. ఇది మనస్ఫూర్తిగా కర్మన మనస వాచ చెప్తున్న మాట అని చెప్పని కూడా వాళ్ళతో చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ముఖంగా నిరుద్యోగులకు, ఉపాధ్యాయులకు, వారు విజ్ఞులు, వినయులు,
వారికి వివేకవంతులు. వారికి రేపు ఓటు వేసే సందర్భంలో అన్నగారిని ఉద్దేశించి అన్నగారిని దృష్టిలో పెట్టుకుని హర్షవర్ధన్ అన్నగారిని అత్యున్నత ఈ 24,900 ఓట్ల మెజార్టీలో సుమారుగా 20,000 ఓట్లు అన్నగారికి వచ్చి మెజార్టీ వచ్చే విధంగా అందరూ కూడా కృషి చేసి అన్నగారి గెలుపు కోసం పాటుపడాలని మనస్ఫూర్తిగా భగవంతుని ఓటర్లని కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను. సీరియల్ నంబరు 7వ నంబరు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి. ప్రతి టీచర్ మొదటి ప్రాధాన్యత ఓటేసి అందరినీ నేను తిరగలేను 26,000 మందిని. కాబట్టి మీరే బాధ్యత తీసుకొని కుటుంబంలో మిత్రుల్లో బంధువుల్లో ఉంటే కూడా హర్షవర్ధన్కి ఒకసారి ఓటేద్దాం. ఇంతకుముందు 2 సార్లు ఒక్కొక్క సంఘానికి వేసినాం, ఫలితం శూన్యం. హర్షవర్ధన్ ఏమీ లేకుండా చాలా పనులు చేసిందని ఓటర్లుగా మీరందరూ కూడా నా కోసం ఓట్లు వేయించాలని కోరుతూ సెలవు.